నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరిదా చూడండి. మీరు కంపల్సరీ ఓ లైక్ పెడతారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను గ్యారంటీ దానికి, ఎందుకంటే నేను చెప్పే వార్త లాంటిది. పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ సినీ నటుడు అని అందరికీ తెలిసిన విషయమే కాదంటారా? అబ్బా సరే, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, సరేనా? డిప్యూటీ సీఎం, ఓకేనా? ఓకే. మరి పవన్ కళ్యాణ్ పని ఏంటి? పవన్ కళ్యాణ్ పని ఏంటి? మిమ్మల్ని అండి అడిగేది. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంటు, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, లేకపోతే పంచాయతీ రాజు, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఇలా చూసుకోవాలి. కానీ ఆయనకి సంబంధం లేని విషయం జగన్ నాటకం చూస్తానంటాడు. జగన్ నాటకం బయట పెట్టాలి, జగన్ నాటకం నేను బయట పెడుతున్నాను అంటాడు. జగన్ నాటకం ఏంటి? నిన్న మొన్నటి వరకు బీజేపీకి 2014 నుండి అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు. ఈవేళ అంటే 2024లో చాలా మంది చెప్పారు ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నాడు, కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది పార్టీ. వైసీపీ కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని అందరూ చెప్తున్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఈ రెండు ఒకటే, దానికోసమే అధికారం కోసం డ్రామాలు ఆడుతున్నారు. మొన్న 17వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేశాడు. దేనికి ధర్నా చేశాడు చెప్పండి మీరు? మీకు తెలీదు. ఆహా, మాకు తెలియదు, నీకు తెలుసా అంటారు. నేను చెప్తాను, నేను మీకంటే మేధావిని కాకపోవచ్చు, కానీ మీ విషయాన్ని, మీకు తెలియని విషయాన్ని నేను తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడుపై బురద చల్లడం కోసం ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ కాదు, ధర్నా చేశాడు. ఎందుకు చేశాడు ఆయనకే తెలియదు. ఇండియా కూటమి సపోర్ట్గా ఉన్నది అన్నారు. ఇండియా కూటమిలో మెయిన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాలేదు. మిగతా పార్టీలు, పిల్ల పార్టీలు అన్నీ వచ్చినాయి. మన జనసేన, అదే జనసేన కాదు, అదేంటి దాని పేరు, అదేనండి ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ. కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్. సమాజ్వాదీ పార్టీ, జేడీయూ, అది ఈ పార్టీ, ఆ పార్టీలు అన్నీ వచ్చినాయి. వచ్చి ఏం చేశాయి? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల ఒక్క పార్టీ కూడా. బీజేపీ గురించి, బీజేపీ మీద వ్యతిరేకతగా మాట్లాడారు. మోడీని కార్నర్ చేశారు. బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్ నాటకం ఆడుతున్నాడు? రెండు పడవల మీద కాళ్ళు వేస్తున్నాడు. ఈ పడవ ఇటు, ఆ పడవ అటు. ఈసారి జగన్ జైలుకే. మొన్నటిదాకా షర్మిల, విజయమ్మ 16 నెలలు కాపాడిని పార్టీని. కానీ ఈసారి కాపాడేవాళ్ళు లేరు. నలుగురు 4 పగ్గాలు చేసుకొని పార్టీని చీల్చేస్తారు అని చెప్పి, ఒక పక్క భారతి, ఒక పక్క విజయమ్మ, ఒక పక్క షర్మిల, ఒక పక్క మన విజయసాయి రెడ్డి, నలుగురు 4 ముక్కలు చేస్తారంట. అసలు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి జైలుకి జగన్ నాటకం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే,
అక్కడ నితీష్ నాకు ప్రత్యేక హోదా కావాలి మా రాష్ట్రానికి అని చెప్పాడు. బాగుంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సీఎంగా చేసి 151 సీట్లు కొట్టి ఏ రోజును కూడా రాష్ట్రంలో నాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పల. ఇప్పుడు ప్రభుత్వం పోగొట్టుకొని ఐకమత్యం 5 రాలిపోయినాక 2 మిగిలినాక 11, అటొకటి ఇటొకటి 11 మిగిలినాక ఇప్పుడు రాష్ట్రానికి ముసల కన్నీరు పెడుతూ నాకు ప్రత్యేక హోదా కావాలి మా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అడగట్టలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అడిగాడు, ప్రత్యేక హోదా కావాలి నాకు, ఆంధ్ర రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చెందించాలి. జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని కబ్జా చేశాడు, ఖజానాని మొత్తం తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు 28 జిల్లాల్లో ప్యాలెస్లు కట్టేశాడు, పేద పెద్దలకు పంచుతున్నా అని చెప్పి ఇష్టం వచ్చాడు చేశాడు, నానా హింస చేశాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చెప్పేశాడు మోడీతో. మోడీ కూడా ఓహు ఆహా అనకంటా కొట్టాడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మీకు తెలియని విషయం, ఇందాక చెప్పాను మీకు తెలియని విషయం అన్నాను కదా, మోడీకి రాజ్యసభలో బలం లేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కూడా రాజ్యసభలో బలం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభలో 11 సీట్లు రాజ్యసభలో బలం ఉంది. ఈ 11 సీట్లు మోడీకి అవసరమైనప్పుడు అవసరమైన తరహాలో వాడుతూ ఉంటాడు, సపోర్ట్ చేస్తున్నాడు. ఇది అడ్డం పెట్టుకొని నేను చేసేస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ వరాహదేవి పూజ చేస్తూ మాలేసుకున్నాడని ఈయన నల్ల కండ వేసాడండి. అయ్యప్ప మాలేసుకున్నారు అనుకున్నారు అందరూ. ఈయనొక్కడే కాదు, ఆయన పార్టీ వాళ్ళందరూ నల్లకండ వేశారు. అప్పుడు వచ్చిందండి పవన్ కళ్యాణ్కి, ఆహా ఈయన శని పట్టిందిరా, బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది వైసీపీకి, ఇంకా మనం ఏం చేయక్కర్లా, ఈ రెండు పడవల కాళ్ళు జగన్నాటకం జైలుకే పరిమితమే అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేను చెప్పిన ఏమైనా తేడా ఉంటే రైట్ రాంగ్ ఎస్ నో అని చెప్పండి, కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.